పత్రిజీకి పత్రి మేడంకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మన రామ మాస్టర్కు అర్చన మేడంకు నమస్కారాలు తెలియజేసుకుంటూ మా అందరికి కూడా ఈ ఆత్మజ్ఞానానికి వచ్చిన మా అందరికి కూడా ఆత్మ ప్రాణాలు తెలియజేసుకుంటూ మాది మంచిర్యాలు. నేను ధ్యానంలోకి వచ్చి 2011 నుంచి ధ్యానం చేస్తున్నా. నేను వచ్చింది సోరియాసిస్తోని ధ్యానంలోకి వచ్చిన మా చిన్న అమ్మాయి ద్వారా. అట్లా అంతకుముందు బాగా పూజలు చేసేదాన్ని. పూజలు అంటే మామూలుగా ఇట్లా ఫోటోలు తుడిచి బొట్లు పెట్టి అంతే, అగరబత్తులు ముట్టించుడు కాదు, విగ్రహాలు ఉండేది, బాగా అభిషేకాలు చేసేదాన్ని. చేస్తూ నాకు ఆత్మజ్ఞానం కావాలి, ఇప్పుడు ఇది ఉన్నదేదో సరైన జ్ఞానం కాదు, ఇంకా ఆత్మజ్ఞానం కావాలా, ఆత్మ అంటే తెలియదు, ఆత్మజ్ఞానం అంటే తెలియదు, కానీ ఆత్మజ్ఞానం కావాలి అనుకుంటూ పూజలు చేసేదాన్ని. అట్లా చేయంగా అది వచ్చింది. ఎట్లా వచ్చింది? ఆ సోరియాసిస్ ద్వారా అరికాలకు ఉండే, ఎడమ కాలుకు పాదానికి ఉండే చిన్నగా దురద పెట్టుడు. అట్లా ఒకసారి ఆ దురద పెట్టినప్పుడు అది ఆ గోరు దిగి ఇన్ఫెక్షన్ అయ్యి కాలు ఇంత వాపొచ్చి అట్లా. అప్పుడు ఇంకా ఆమెకు తెలుసు కాబట్టి ఇది పిరమిడ్కి తీసుకెళ్ళాలి అని మా చిన్న అమ్మాయి పిరమిడ్ ఎక్కడుంది, ఇక్కడ ఎవరి అని ఉన్నాయా దగ్గరలో అని సెర్చ్ చేస్తే అందులో నెట్లో దొరికింది ఎవరి నెంబరు. ఆదిలాబాదు రాది, ఆ సార్ పేరు నరేంద్ర కావచ్చు, నరేంద్రని. ఆ నరేంద్ర సార్ ఫోన్ నెంబర్ దొరికితే ఆయనే మంచిర్యాల భీమయ్య సార్ ఉంటాడు, వాళ్ళ ఇంట్లో పిరమిడ్ ఉంటుంది పైన అని ఇచ్చిండ్రు నెంబరు. అప్పుడు ఆ సార్కి ఫోన్ చేస్తే మేము వస్తున్నామంటే ఆ సార్ మా కోసం ఎదురు చూస్తూ అక్కడ ఉంటే పోయినాం. ఒక వారం రోజులేమో అట్లా చేసుకున్న ధ్యానం. రోజు పోయి 2-3 గంటలు కూర్చుండేదాన్ని పైన. ఆ వాపు పెట్టుకొని అయినా కానీ పైకి ఎక్కి చేసుకునేదాన్ని. అట్లా చేసుకున్నప్పుడు అంతకుముందు బాగానే హాస్పిటల్ తిరిగినా, అయినా తగ్గలేదు. దీని ద్వారా తగ్గింది. ఇంకా నేను ఎంబడే ట్యాబ్లెట్లు మానేసిన. అట్లా ఇంకా అప్పటి నుంచి ట్యాబ్లెట్లు, నో డాక్టర్ నో మెడిసిన్. అప్పుడు వీళ్ళు కరోనా టైంలో కూడా అందరూ వేయించుకున్నారు, కానీ నేను వేయించుకోలేదు, వ్యాక్సిన్స్ వేయించుకోలేదు. అట్లా